హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. గవ్వలు చేసే పీట లేకపోయినా ఇంట్లో ఉండే గరిటని యూజ్ చేసి ఈ గవ్వల్ని ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ గవ్వల్ని తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు కంటే కొంచెం తక్కువగా చక్కెరని వేసుకోవాలి. తరువాత పావు కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకొని యాలకుల్లో ఉండే గింజల్ని పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ఉంటే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. పాకాన్ని తయారు చేయకుండా ఈజీగా గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తరువాత ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండిని వేసుకొని కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్నెని వేసుకోవాలి. వెన్నెకి బదులుగా మీరు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వెన్న లేదంటే ఆయిల్ని వేసి పిండిని కలుపుకోవడం వల్ల గవ్వలు గట్టిగా లేకుండా బాగా మెత్తగా వస్తాయి. మనం వేసుకున్న వెన్న లేదంటే ఆయిల్ ఈ పిండికి బాగా పట్టే విధంగా చేత్తో ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఇందులోకి ఎక్కువగా నీళ్లు పట్టవండి, అందుకనేసి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనం చక్కెర వేసుకున్నాం కాబట్టి చక్కెరలో నుంచి మనకి వాటర్ వస్తుంది, అందుకనేసి ఎక్కువగా నీళ్లు వేసుకోకండి. ఈ గవ్వలకి పిండి కన్సిస్టెన్సీ కాస్త గట్టిగానే ఉండాలి. ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ కాస్త మెత్తగా అయితే మైదా పిండిని యూజ్ చేసి చేసుకునే వాళ్ళు కొద్దిగా మైదా పిండిని వేసుకొని కలుపుకోవాలి. గోధుమ పిండి వేసి చేసుకునే వాళ్ళైతే కొద్దిగా గోధుమ పిండిని వేసుకొని గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి కన్సిస్టెన్సీ కాస్త టైట్గా ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత 15 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకున్న తరువాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉప్మా రవ్వ వేసి మనం కలుపుకున్నాం కాబట్టి ఇలాగ 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నప్పుడు రవ్వ మనకి బాగా నానుతుంది. ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇలా చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మరీ పెద్ద ముద్దలుగా చేశారంటే గవ్వలు లావుగా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటితో గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. గవ్వలు చేసుకునే పీట ఉంటే వాటితో గవ్వల్ని చేసుకోవచ్చు. అది లేదు అనుకున్నప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం యూస్ చేసే గరిట ఉంటుంది కదా, ఆ గరిటని యూస్ చేసి కూడా గవ్వల్ని చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని గరిటె పైన ముందుగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న తరువాత గవ్వ షేపు వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఈ గవ్వల్ని తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా గవ్వల్ని చేసుకోవాలి. పిండిని మనం చిన్న ముద్దలుగా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి గవ్వలు పల్చగా వచ్చాయి. పెద్ద ముద్దలు తీసుకుంటే మరీ లావుగా వస్తాయి. ఈ గవ్వలు బాగా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు వీటిని చిటికెలో చేసేయచ్చు. పాకాన్ని ఏమీ తయారు చేయాల్సిన అవసరం లేదు. పిండిలో చక్కెర వేసుకొని ఇలాగ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా గవ్వలన్నిటిని తయారు చేసేసుకున్న తరువాత వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడం కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కడాయిలో మనకి ఎన్ని గవ్వలు పడతాయో అన్ని గవ్వల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ గవ్వల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే గట్టిగా వస్తాయి. అలా అనేసి మరీ తక్కువగా ఫ్రై చేసామంటే పిండిగా ఉంటాయి. అందుకనేసి చూసుకొని మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా గవ్వల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.